నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. శాసనసభలో గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే 177 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు జారీ చేసినట్లుగా త్వరలో మరొక 239 అందజేస్తామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 13,722 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా వ్యవసాయ కలెక్షన్లు మంజూరు చేసినట్లుగా చెప్పారు. పామాయిల్ కోతల సమయంలో విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు అవగాహన అవసరమని సూచించారు. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కనెక్షన్స్ ఇచ్చాం. మిగతా అన్నింటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాను. ఇంకా పలు సమస్యలు అడిగారు. విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ అడిగారు. అది చాలా ఖర్చుతో కూడింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏం చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా పామాయిల్ విస్తరించాల్సిన అవసరం ఉంది రైతుల కోసం. అవన్నిటికి కూడా ఏమేం కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మేము అడిగేది ఏంటంటే కొంత అవగాహన కల్పించి మన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైతే పామాయిల్ పాయింట్లు ఉండదో అదేవిధంగా మనకు పవర్ లైన్స్ ఇళ్ల మీద నుంచి వెళ్తున్నాయని చెప్పారు. వాటి మీద దృష్టి పెట్టాం. కొన్నిసార్ల మన ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఓదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఉంది సార్. గతంలో పవర్ లైన్స్ కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. వాటి వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లానే వ్యవసాయ పామాయిల్ తోటలు వేసేటప్పుడు కూడా పవర్ లైన్స్ ఉన్న చోట ఒక లైన్ వదిలిపెట్టకుండా అవి కూడా వేసిన తర్వాత దాదాపు చెట్లు ఒక 10 మీటర్లు పెరిగిన తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి ఆ గలలకు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. అట్లానే ట్రాన్స్ఫారాలు కొన్ని చోట్ల తక్కువ హైట్లో ఉన్నాయి. వాటి వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. వాటి కనుక సంబంధించి ఏదన్నా ప్రత్యేకం ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఇమీడియట్గా వాటిని సరిచేసి యాక్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్. అదేవిధంగా పామాయిల్ తోటల్లో ఉన్న లైన్స్ వల్ల యాక్సిడెంట్ల గురించి కూడా చెప్పడం జరిగింది సార్. విద్యుత్ ట్రాన్స్ఫారాలు మిగతాది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాము. ఇప్పటి నుంచి బిగిన్ చేసి మిగతా 220,110,000 పైన కనెక్షన్స్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బడసకూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజూరు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో భారీగా సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షులు వారి పిలుపు మేరకు ఇప్పుడంతా మెంబర్షిప్ చేసుకుంటాం. మెంబర్షిప్ కూడా పారదర్శకంగా చేస్తాం. ఇప్పుడు అలాగే పార్టీలో కూడా మాకు ప్రతిసారి కూడా ఈ యొక్క కమిటీలు వేస్తూ ఉంటారు. గత 2 ఏళ్లుగా కూడా కమిటీలు లేవు. ఇప్పుడు కొత్త కమిటీలు కూడా మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మెంబర్షిప్ బేస్తోనే కొత్త కమిటీలు వేసి బాధ్యతలను కూడా అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క 7 కాన్స్టిట్యున్సీలని కూడా దాన్ని అబ్జర్వర్గా నియమించారు. ఇది ఒక జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కోసం మాత్రమే. ఈ జనసేన మెంబర్షిప్ డ్రైవ్కి ఈ యొక్క నాయకులందరూ కలిసి ఈరోజు పార్లమెంటరీ స్థాయి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రేపటి నుంచి ఈ ఎలక్షన్లో లోకల్ బాడీస్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది పెద్దలు మాట్లాడుకుంటారు ఎవరెక్కడ పోటీ చేయడం అనేది. బలం ఉన్న చోటల్లా ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది. రేషియో అనేది కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ముగ్గురు అధినాయకత్వాల కూర్చొని ఎవరికైనా అనేది మాట్లాడుకుంటారు. కానీ ఆ యొక్క ఏది ఎలా ఉన్నా సరే ఎంపీటీసీలు గాను, సర్పంచ్లు గాను, ఎంపీపీలు గాను, జడ్పీటీసీలు గాను, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఖచ్చితంగా జన సైన్యం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం నందిగామ శివారులోని నారాయణ స్కూల్లో హాస్టల్ విద్యార్థులపై దౌర్జన్యం వెలుగు చూసింది. 10వ తరగతి విద్యార్థి గాదం ప్రదయ్ విదేశ్ ను ఆలస్యంగా స్నానం చేశాడన్న కారణంతో వార్డెన్ శ్రీనాథ్ పైప్తో కొట్టినట్లుగా ఆరోపణలున్నాయి. గతంలోని ఇలాంటి ఘటనపై తల్లిదండ్రులు ప్రశ్నించగా హామీ ఇచ్చి పంపించారు. మళ్లీ ఇలాంటి ఘటనే పునరావృతం కావడంతో తల్లి లలిత బీడీఎల్ బానూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది, ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టున్నారు. ఇట్లా రూమ్లో 2 ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపం పైప్ బోర్డు మీద గట్టి కొట్టాను, ప్లస్ తొడల మీద కొట్టాను, ఘోరం కొట్టాను. ఎవరు చెప్పినాడు? వార్డెన్ శ్రీనాథ్ సార్. ఎన్ని గంటలకు జరిగింది? ఎప్పుడు జరిగింది? పొద్దున 8 గంటలకు జరిగింది. మీ పేరెంట్స్ ఎప్పుడు వచ్చారు? మా పేరెంట్స్ ఇప్పుడు 12 o'clock.
ఏం జరుగుతుంది? నారాయణ నందిగామ స్కూల్లోనే చదువుతున్నాడు. సో గత 2 years నుంచి బాబుకి ఉంటున్నాడు. పిల్లలకి ఏం జరిగినా వాళ్ళను హింసించిన అరెస్ట్ చేసిన పేరెంట్స్కి ఏమో పిల్లలు చెప్పట్లేదు. ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ చెప్తేనేమో పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. ఏదైనా పిల్లలు అనేది పేరెంట్స్కే చెప్తారు కదా. సో ఇది అనేది వాళ్ళకు అనవసరం. సో పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళు అలానే చేస్తారు. వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకొని. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల బోధనలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, హాజరు నిబంధనలను పరిశీలించి త్రాగునీరు, ప్రథమ చికిత్స భద్రత ఏర్పాట్లుండాలన్నారు. కాపీయింగ్కు తావు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఎత్తులో ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పేపర్ ఇక్కడ రాస్తా ఉంటే అనుమతి లేదు. ఎవరి మీద యాక్షన్ 5/7 है। अब कल 5:34 एक दिन हाईएस्ट है 7 पेपर के हिसाब से ये ऐसा रूम वाइज बना है। तो आज रूम्स कम रहते हैं 6 7 8 9 10 11 12 आई ऐसे रूम्स 11 12 लेट हो गए। ఏంటి మీ సబ్ సెంటర్ బట్ కూర్చునేది ఇద్దరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధారు దాహు విజయ్ నూతన గృహాన్ని ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లు రాని వారు ఆందోళన చెందవద్దని 2వ కోటాలో పంపిణీ చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజశీర్ష పిలుపునిచ్చారు. రెవెన్యూ గోడల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో బాలల సంరక్షణ కమిటీలు ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. చట్టవిరుద్ధంగా బాల్య వివాహాలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమ ఉద్దేశాలు అట్లాగే స్వాగత గారిని ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ ఎల్వి సార్ గారికి తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్కి మనం ఒక పేరును కూడా మనము జిల్లా కలెక్టర్ ద్వారా ఒకటి అభయము, ఎందుకంటే అభయ అంటే ఒక వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లాగా మనం అందరం కూడా జరుగుతుంది. అలా కాకుండా మళ్ళీ దానికి పెనాల్టీస్ ఏముంటాయి చైల్డ్ మ్యారేజెస్ జరిగినప్పుడు. థ్యాంక్ యూ మేడం. 18 పడుతుంది ఈ చట్టం ప్రకారం. మీరెవరు చెప్పడానికి? ఈమె సిడిపిఓ ఆఫీసర్, భారత ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ బాల్య వివాహ విశేష అధికారి. ఇచ్చిన వారి
వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సమాజానికి మణిహారం, ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం. చేగుంట మండలం పోలంపల్లి శివారులో స్క్రాప్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చిన్నశంకరంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నితిలేష్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ అజిత్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని త్రూఫ్రాన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ చింతల నుండి శంకరంపేట ప్రాంతంలోని ఒక పరిశ్రమకి వస్తున్న స్క్రాప్ లారీ అదుపు తప్పి చెగుంట పరిసర ప్రాంతాల్లో పడిపోవడం జరిగింది. దాంట్లో ఆ డ్రైవర్ నితిలేష్ గాయాలయ్యి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఉన్న క్లీనరు స్వల్ప గాయాలతోటి తప్పించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రాలేదు. పూర్తి సమాచారం వచ్చి ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే చెగుంట పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న మృతదేహాన్ని త్రూఫ్రాన్ మార్చికి తరలించడం జరిగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ సమేత నరసింహుడు ప్రచార రథంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ఆనందపరిచారు. వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉత్సవాన్ని ప్రశాంతంగా ముగించారు. వికారాబాద్ జిల్లా నావండ్గిలో హూబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం ఆనందకరమని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. 2.5 ఏళ్ల కృషి ఫలించిందన్నారు. ప్రజల ఫిర్యాదుతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సహకారంతో సమస్య పరిష్కారమైంది. ఇక తాండూరు నుంచి రోడ్డు మార్గం 20 కిలోమీటర్లు కాగా రైలు మార్గం 5 కిలోమీటర్ల మాత్రమేనని చెప్పారు. ప్రజలు, వ్యాపారులకు ఇది ఎంతో అనుకూలమని తెలిపారు. సర్పంచ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రశ్నలు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పిన తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు. వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన ఇది కూడా ఉన్నది, ఇది ఉన్నది, ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వేది డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరి రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. అండ్ నేను కూడా అందరిని పోయి కలుస్తాను. ఒక్కరిని కలిస్తే కాదు, కింద ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా. అక్కడ మీది మంత్రివర్గం కలుస్తారు. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేయగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మళ్ళీసారి ప్రెస్ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు.
ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మళ్ళీసారి అందరికీ ధన్యవాదాలు. బషీరాబాద్ మండల ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఈ హుబ్లీ ట్రైన్ని ఇక్కడ ఆగడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బషీరాబాద్ ఎన్నో రోజులు శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ స్వామి అమ్మవార్లకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. గంగాధర మండలం నుంచి నంది మండలం వరకు రథోత్సవం సాగింది. వేద మంత్రాలు, శివనామస్మరణల మధ్య భక్తులు పాల్గొన్నారు. కళా బృందాల కోలాటం, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. అధికారులు, ధర్మకర్తలు హాజరయ్యారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం అధికారిక డీఎంకే పార్టీలో చేరారు. సీఎం స్టాలిన్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో స్టాలిన్ సమక్షంలో సెల్వం, ఆయన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్తో పాటు ఎమ్మెల్యే అయ్యప్పన్ తదితరులు కూడా డీఎంకే కండువా కప్పుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తన సొంత నియోజకమైన తేనెలోని బోడిమెట్టు నుంచి డీఎంకే తరపు పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెల్వం చేరిక డీఎంకేకు ఉపయోగపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావలిలో ఇద్దరు మైనర్ బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన చుండూరు జ్ఞానానంద ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర కేసరి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న చిన్నారులను మాయమాటలతో ఇంటికి తీసుకువెళ్లి వేధించినట్లుగా ఆరోపణ. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఫోక్సో, బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. చిన్నారులపై నేరాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాదాపు వయసు 10 సంవత్సరాలు ఇద్దరు బాలికల పైన దగ్గరలో బండి మీద, చెక్క బండి మీద మిక్చరు, నూడిల్స్ అమ్ముకుంటూ చుండూరు జ్ఞానప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను చిన్నపిల్లలకి డబ్బు రాసి చూపిస్తూ ఈ మిక్చరు ఎంత కూడా ఫ్రీగా ఇస్తూ ఆ వ్యక్తి చేయడము. పోక్స్ యాక్ట్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇది వచ్చినా కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఆఫీసర్లు, మా ఎస్పీ మేడం అజితా వేజర్ల మేడం కానీ, మా ఐజీ గారు కానీ, మా పైన డీజీపీ ఆఫీస్ నుంచి కానీ పోక్సో యాక్ట్ సంబంధించి కేసుల్లో చాలా గట్టిగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏమాత్రం ఆలస్యమైనా కూడా ఒప్పుకోరు. అంత దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది పోక్సో యాక్ట్ కేసులు. అదే రకంగా ఇప్పుడు ఆపరేషన్ చిన్నారి తల్లి అనేసి ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. మన డీజీపీ కంప్లైంట్స్, పోక్సోకి సంబంధించిన చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చిన్నారులకు సంబంధించి సెక్సువల్ అఫెన్సెస్ కానీ ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా కూడా మా దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. అదే రకంగా ఈ తప్పుడు వార్తలు రాసి బయటకు పొక్కకుండా పోలీసులు చూస్తున్నారంట ఈ న్యూస్. మాకేం వచ్చింది అంత ఇంట్రెస్ట్ అర్థం కావట్లేదు. ఇట్లాంటి న్యూస్ రాసి ప్రజల్ని తప్పుదో పట్టించే వాళ్ళ మీద
యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. నమస్తే. మన కావలి ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితకు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీ కేసుపై తాజాగా విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లుగా వెల్లడించింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో వారి పేర్లు చేర్చారని సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేస్తూ తాజాగా తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను ఆక్రమంగా ఇంటి నుంచి తీసుకువెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ చివరకు సత్యమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆయన ఆరోపించారు. शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी. आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया. हम हमेशा कहते थे सत्य की जीत होती है. हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है. मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया. सत्य की जीत हुई. मैं हमेशा कहता था कि हो गए सर, संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, हिलाओ मत भाई. केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है. तो में आइए ना, केजरीवाल पे आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए. इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग की केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता. इससे देश आगे नहीं बढ़ेगा. देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा. सर मैडम మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్
24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్, తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పూర్ణపాడు లాబేసు వంతెనపై పనులు పూర్తి కాక విద్యార్థులు నాగవల్లి నది దాటి పరీక్షకు వెళ్తున్నారు. ఇక 9 పంచాయతీలు 43 గ్రామాల 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు వర్షాకాలంలో నాటు పడవలపై ప్రయాణించాల్సి వస్తుంది. ఇక 2006లో ప్రారంభమైన వంతెన ఇంకా పూర్తి కాలేదు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పూర్ణపాడు లాభేజ్ వంతెన పనులు పూర్తి చేయాలి. పూర్ణపాడు లాభేజ్ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి విద్యార్థులను అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలి. పూర్ణపాడు లాభేజ్ వంతెన పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకు మెరుగైన సౌకర్యం కల్పించాలి. పూర్ణపాడు లాభేజ్ వంతెన నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలి. పూర్ణపాడు లాభేజ్ వంతెన పనులు పూర్తి చేయాలి. పూర్ణపాడు లాభేజ్ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి విద్యార్థులను అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలి. పూర్ణపాడు లాభేజ్ వంతెన పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బయలపూడిలో ప్రతిపాదిత PM సోలార్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. ఇక భూములు సేకరించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములు వదులుకోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అధికారులు మరింత చర్చలు అవసరం ఉందని వెనుదిరిగారు. ఇచ్చేస్తున్నారా? మరి నువ్వేం చేస్తావు? మరి ఇచ్చే ఎవరు ఇప్పుడైతే మీరైతే ఎవరు చూసినావు సూటిగా మరి నువ్వు సూటిగా న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత అన్నారు. ఆమె నిందితురాలిగా ఉన్న ఢిల్లీ మద్యం కేసును కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తాను కడిగిన ముత్యం వలె బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి చెబుతున్నానని, అలాగే వచ్చా అన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగిందన్నారు. విపక్షాలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని అన్నారు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా కేసు పెట్టారని చెప్పి నేను పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా
ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలామంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. We have 100 times said జై తెలంగాణ. కడిగిన ముత్యం లాగా నేను బయటికి వస్తానని నేను ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.